హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ దీపావళి పండుగ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ఫస్ట్ నేను ముందు రోజే దీపాలు తెచ్చుకొని కడిగి ఆరబెట్టుకున్నాను. తర్వాత ఇల్లంతా తుడుచుకొని ముందు రోజే రెడీ చేసుకున్నాను అనమాట. దీపావళి రోజు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసుకొని తర్వాత బయట శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ పోసి ముగ్గులు పెట్టుకొని తర్వాత ఇంట్లో పని చేసుకొని దేవుడి దగ్గర దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఉదయాన్నే. తర్వాత మధ్యాహ్నము 3 గంటల నుంచి నేను అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు 5 అయిపోయింది. ఏం చేశానంటే దీపాలు చాలా తెచ్చుకున్నాను నేను ఇంట్లో బయట పెట్టడానికి. ఆ దీపాలకి పసుపు కుంకుమ పూసుకొని ఒత్తులు వేసి నూనె పోసి పక్కన పెట్టుకున్నాను అన్నీ. తర్వాత ఇంటి మధ్యలో ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమ వేసి పూలతో అలంకరణ చేశాను. ఈ పని అయ్యేటప్పటికి నాకు 5 అయిపోయింది. తర్వాత నేను పూజ గదిలో దీపాలన్నీ సిద్ధం చేసుకున్నాను. తులసి కోట దగ్గర కూడా అలాగే రెడీ చేసి నేను రెడీ అయిపోయాను. తర్వాత పూజ గదిలో ఫస్ట్ దీపాలు పెట్టాను. తర్వాత గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకున్నాను. ఈ విధంగా నేను బయట ఇంట్లో అలంకరణ చేసుకోవడానికి ముగ్గులు వేసుకోవడానికి చాలా టైం పట్టింది. దేవుడి గదిలో 9 దీపాలు పెట్టాను. ఆ రోజు 9 దీపాలు పెడితే మంచిదనేసి. తర్వాత ఒక ప్లేట్లో దీపాలన్నీ పెట్టుకొని అన్నీ ఆ విధంగా వెలిగించుకున్నాను. ఈ విధంగా వెలిగించుకొని అన్నీ తులసి కోట దగ్గర పెట్టాను. ఫస్ట్ గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర పెడుతున్నాను. ఆ రోజైతే బాల్కనీలో దీపాలు పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండింది. వర్షం ఒక పక్కన, గాలి ఒక పక్కన, ఇలా చాలా ఇబ్బందిగా ఉండింది. నేను ఆ పక్క ఈ పక్క బాగా దుప్పట్లు వేసేసాను గాలి రాకుండా. అయినా కూడా గాలి వస్తూనే ఉండింది. ఆ విధంగా నేను తులసి కోట దగ్గర కొన్ని పెట్టి గుమ్మం దగ్గర పెట్టేసి బయట కొన్ని పెట్టి లాస్ట్లో నేను ఇంటి మధ్యలో ముగ్గు వేసాం కదా ఆ విధంగా పెట్టుకున్నాను. మధ్యలో ఫస్ట్ పెద్ద దీపం పెట్టేసి చుట్టుపక్కల చిన్న దీపాలు అలా అలంకరించుకున్నాను. 27 దీపాలు పెట్టాను. 27 దీపాలు ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 6 దీపాలు తీసి ఇంట్లో పెట్టుకున్నాను. వంట రూమ్లో 2, బెడ్రూమ్లో 2 ఆ విధంగా పెట్టుకున్నాను. 2 బెడ్రూమ్లో 21 మాత్రం మధ్యలో ఉంచాను అనమాట. మనం వెలిగించేటప్పుడు ఫస్ట్ 27 దీపాలు అక్కడ పెట్టి తర్వాత తీసి ఈ విధంగా పెట్టాలంట. నేను ఈ విధంగా చేశాను అనమాట. ఇంటి మధ్యలో ఈ విధంగా నేను పెట్టాను. లెక్క ప్రకారం 27 పెట్టాలంట ఫస్ట్. తర్వాత బయట సపరేట్గా పెట్టాను. అక్కడ కూడా చాలా పెట్టాను.
తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర, బయట గేట్ దగ్గర ఈ విధంగా నేను అలంకరించుకున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత ఈ విధంగా దీపాలన్నీ పెట్టి తర్వాత మనం కడ్డీలు అలా ముట్టించి అలా చూపించాలి. అలా కడ్డీలు చూపించి తర్వాత లక్ష్మీ పూజ చేసుకుందాము. ఇంట్లో బయట అంతా దీపాలు పెట్టి అయిపోయిన తర్వాత మనము లక్ష్మీ పూజ స్టార్ట్ చేసుకున్నాను నేను. చాలా చక్కగా ఉంది కదా, ఆ ముగ్గు పైన ఆ దీపాలు వెలుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది, చూస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు లక్ష్మీ పూజ స్టార్ట్ చేస్తాను ఇంకొంచెప్పటికి. ఫస్ట్ దేవుడి దగ్గర కూడా కడ్డీలు చూపించి తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవాలి. గుమ్మం దగ్గర ఆ విధంగా పెట్టాను. తులసి కోట దగ్గర కూడా దీపారాధన ఆ విధంగా చేశాను. దీపాలన్నీ పెట్టేసిన తర్వాత కడ్డీలు చూపించి తర్వాత హారతి ఇచ్చాను. ఇంట్లో బయట దీపారాధన అంతా అయిపోయింది. ఇప్పుడు లక్ష్మీ పూజ స్టార్ట్ చేశాను. ఎలా చేశానంటే ఫస్ట్ ఒక పీట వేశాను. పీట పైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో 1 రూపీస్ 2 రూపీస్ కాయిన్స్ 108 కాయిన్స్ పెట్టాను. తర్వాత నోట్ల కట్ట ఒకటి పెట్టాను. తర్వాత మనం రోజు బియ్యం కొలుచుకుండే ఒక సోల, ఆ సోల నిండికి బియ్యం తీసి ఆ విధంగా మధ్యలో పెట్టాను అనమాట. తర్వాత పూలతో అలంకరణ చేసి ఆ సోల పైన 1 రూపాయి కాయిన్స్, ఒక ఫ్లవర్ పెట్టాను. తర్వాత కడ్డీలు ఆ విధంగా చూపించి లక్ష్మీ సూత్రాలు, కనకదార సూత్రం ఈ విధంగా చదువుకొని తర్వాత హారతి ఇచ్చాను. అమ్మవారికి ప్రసాదంగా నేను బూందీ లడ్డు తెచ్చి పెట్టాను. ఈ విధంగా అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇంట్లో అందరం ఆ స్వీట్ తింటే చాలా మంచిది, అమ్మవారి కటాక్షం మనకు ఉంటుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. మేము ప్రతి ఇయర్ ఈ విధంగా మేము దీపావళి పండుగ చాలా బాగా చేసుకుంటాము. మా పిల్లలు, మేము, ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా చేసుకుంటాము. ఈ విధంగా ఇల్లంతా బయట అంతా దీపాలు పెట్టేసి ఈ విధంగా చూస్తూ ఉంటే కనుక మనకి అలంకరణ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఇంకా చూసుకుంటా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది ఈ విధంగా చేస్తే. నాకు మాత్రం ఇలా అనిపిస్తుందండి. ఈ దీపావళి పండుగ పిల్లలకైతే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు టపాసులు కాల్చుకుంటూ చాలా సరదాగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. మా అబ్బాయి ఎప్పుడెప్పుడు బయట వెళ్దామా టపాసులు కాలుద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను కాసేపు ఉండమని చెప్పాను. ఇంట్లో దీపారాధన అంతా అయిపోయి లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత వెళ్ళాడు బయటికి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము దీపావళి పండుగ చేసుకుంటాము, చాలా హ్యాపీగా సంతోషంగా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.